ఓం గంగణపతే నమ, ఐం సరస్వతి నమ, గాయత్రి పరంబకాయ నమ, శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా కుంభరాశి జాతకులు ఏప్రిల్ మాసం చైత్ర అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. శుక్రవారం రోజున రావడం చాలా విశేషమైన యోగం. ప్రధానంగా అమావాస్య అనేది మహాలక్ష్మీదేవి స్వరూపంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన అమావాస్య ఇదంతా కూడా. ఈ రోజున మీరంతా కూడా ఎవరైతే అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటారో ప్రధానంగా మాతంగేశ్వరి ఆరాధన చేయడం కానీ, బగలాముఖి దేవి ఆరాధన చేయడం కానీ చాలా విశేషమైన యోగాలు సిద్ధిస్తుంటాయి. ప్రధానంగా బగలాముఖి దేవి శాంతి హోమాది కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాధశ్యామల యజ్ఞాతికృతుల్లో పాల్గొనడం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అశ్వత్థ వృక్షం దగ్గర అఖండ దీపారాధన చేయడం, నమూనలతో కానీ, ఆవనేతో కానీ, మరియు ఇప్పరునతో కానీ దీపారాధన చేయడం వల్ల జనాకర్షణ పెరుగుతుంది. ధనయోగం కలుగుతుంది. విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగాలన్నా, మీ జాతకరిచ్చే యోగం అనేది కుదరాలన్నా, దైవబలం కుదరాలి. ప్రధానంగా మీకంతా కూడా భగవంతుడు అనుగ్రహం కలగాలి. తద్వారా విశేషమైన పుణ్య యజ్ఞాధికరితలో పాల్గొనడం, అన్నదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. తిలదానాలు దానం చేసుకోవాలి. ప్రధానంగా తిలతర్పణాలంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా తిలతర్పణాలు చేసుకోవడం, ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. అశ్వత్థ వృక్షం దగ్గర మీరంతా కూడా అఖండ దీపారాధన చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా సహస్రనామార్చన తులసి దళాలతో చేసుకోవడం మాత్రం చేత అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. శ్రీమాత్రే నమః, శ్రీ మహాకాళికాయ నమః. మీనరాశి జాతకులకి ఏప్రిల్ మాసంలో చైత్ర అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క తిలతర్పణాలు చేసుకోవడం మాత్రం చేత పితృదోష నివారణ అవుతుంది. ఈ రోజున మీరంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రధానంగా ఉదకుంభ దానాన్ని దానం చేసుకోవాలి. ఉదకుంభ దానం ఎవరైతే చేస్తూ ఉంటారో అమావాస్య రోజున అఖండ పుణ్య ఫలితాలు పొందుతారో, బ్రహ్మలోకంలో స్థిర నివాసం కలుగుతుందట. ప్రధానంగా ఎవరైతే ఉదకుంభ దానాన్ని దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మామిడి పళ్ళనంతా కూడా దానం చేసుకోవడం వల్ల పితృదోషము, పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్రదానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆవు పెరుగునంతా కూడా దానం చేసుకోవడం వల్ల సత్సంతాన యోగం కలుగుతుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు తామర పూలతోటి, మారేడు దళాలతోటి అర్చించడం మాత్రం చేత అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా కనకదార స్తోత్రాన్ని చదువుకోవడం, మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరి అఖండ రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం చేసుకోవడం వల్ల మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయడం మాత్రం చేత అఖండ పుణ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి. రాధశ్యామల యజ్ఞాతికరతులు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా మంచి పుణ్యమైన యోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ మహాకాళికాయ నమః.